తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక చింతూరు ఏజెన్సీలో 86 గిరిజన గ్రామాలు నీట మునిగాయి. దీంతో లంక గ్రామాలకు ప్రజలు బోట్లపై పయనిస్తున్నారు. వరద కారణంగా వేలాది ఎకరాల పంటలు నీటిలో ఉన్నాయి. వరద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. రాజమండ్రి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచి వచ్చిన వరదని వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 12.5 అడుగుల నీటి మట్టం వద్ద ఉదయం నుంచి కూడా నిలకడగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద దిగును గల ఏదైతే వశిష్ట, వనిత, గౌతమి ఉపనదులు ఉన్నాయో అన్ని కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కోనసీమ జిల్లాలోని దాదాపు 75 లంక గ్రామాలకి రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది. అంటే కాజువేలి మీదకి వరద ప్రవాహం రావడంతో వారు రాకపోకలు తెగిపోయి అయితే ప్రస్తుతం బోట్ల మీద ఇక్కడ ప్రయాణం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం రాజమండ్రి వద్ద వరద పరవలు తొక్కుతున్న పరిస్థితి ఉంది. అయితే అది ఉదయం నుంచి కూడా ఒక నిలకడగా ప్రవహిస్తుంది. ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద 53 అడుగుల నీటి మట్టం కొనసాగుతూ ఉంది. అయితే ఆ దిగువన చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇప్పుడు ఎంత వచ్చినా వరదని వచ్చినట్టుగా 175 గేట్ల నుంచి దిగుకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎగువ పోలవరం ప్రాజెక్టు దగ్గర చూసినట్లయితే దాదాపు 48 గేట్ల నుంచి కూడా దాదాపు 11 లక్షల క్యూసెక్కుల నీరు దిగుకి విడుదలవుతుంది. 45 కిలోమీటర్ల దిగునున్న ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర దాదాపు చూసినట్లయితే 10,70,000 క్యూసెక్కుల నీరు ఇక్కడ సముద్రంలోకి విడుదలవుతున్న పరిస్థితి ఉంది. అంటే 3 ఉపనదుల ద్వారా వశిష్ట, వనిత, గౌతమి నదుల ద్వారా ఇప్పుడు కోనసీమలో కలుస్తూ ఉండడంతో లంక గ్రామాల ప్రజలకి ఇక్కడ వరద కష్టాలు మొదలైనవి. వీరికి నిత్యావసరాలు అందడానికి కూడా ఇబ్బంది అయింది. వారు అత్యవసరాలకు కూడా బయటికి రావాలంటే బోట్ల మీదే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మరోవైపు చూసినట్లయితే ఇక్కడ ఎగువన పోలవరం ప్రాజెక్టు ఎగువన కాపర్ డ్యామ్ ఎగువన ఉన్న చింతూరు ఏజెన్సీలో అంతా కూడా ఇప్పుడు ముంపు పొంచి ఉంది. దాదాపుగా విఆర్పురం, చింతూరు, కోనవరం మండలాల్లో దాదాపుగా 86 గ్రామాలకి రాకపోకలు తెగిపోయినాయి. ఇక్కడ రోడ్ల మీదకి అంటే కోనవరం, భద్రాచలం వెళ్ళే రోడ్లో కురుకురు దగ్గర దాదాపు చూసినట్లయితే రోడ్డు మీదకి వరద ప్రవాహం చేరడంతో ఇక్కడ రాకపోకలు నిలిచిపోయి, అలాగే 326 జాతీయ రహదారి మీద ఒడిశా వెళ్ళే జాతీయ రహదారి మీద కూడా వరద ప్రవాహం ప్రవహిస్తుంది. ఓవైపు సబరి ఇక్కడ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎగువ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి మొత్తం వాగులు, వంకలు పొంగి ఉపనదులన్నీ కూడా గోదావరిలోకి ప్రవహిస్తూ ఉన్నాయి. దీనివల్ల గోదావరిలో ఉన్నటువంటి 3వసారి వరద నీటి మట్టం, వరద ఉధృతి పెరిగింది. ఇది మరొక 2 రోజుల వరకు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం భద్రాచలం దగ్గర 42.50 అడుగుల నీటి మట్టం ఉంది. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక ఇక్కడ ఉపసంహరించుకున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వరద నిలకడగా ప్రవాహం ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా అయ్యింది. అయితే ఇక్కడ మనం రాజమండ్రి దగ్గర చూస్తున్నాం. ఇక్కడ ఇదే రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో నిన్న భవానీ భక్తులు స్నానం చేస్తుండగా ఈ వరద ఉధృతిలో దాదాపుగా పరవలు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఇక్కడ పుణ్య స్నానం చేస్తుండగా దాదాపుగా 2 భవానీలు అంటే బాపిరాజు, వీరబాబు అనే ఇక్కడ రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతానికి, శ్రీరాంపురం ప్రాంతానికి, అలాగే గోకవరం మండలానికి చెందిన 2 భవానీలు, ఇద్దరు కూడా బామరుదులు. వీళ్ళిద్దరూ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఇప్పుడు ఇక్కడ పుష్కర్ ఘాట్ లో ఎవరిని కూడా ప్రవేశించకుండా ఇక్కడ మొత్తం బ్యారికేడ్లు కట్టి ఇక్కడ భక్తులు ఎవరిని కూడా వరద ప్రవాహం చాలా తీవ్రంగా ఉన్నందువల్ల ఇక్కడికి భక్తులు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించకుండా మొత్తం బ్లాక్ చేశారు. ఇదే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అంటే రాజమండ్రిలో ఉన్న ఘాట్లన్నిటిలో కూడా ఇప్పుడు బందోబస్తు పెట్టి భద్రత పెంచారు. అలాగే కర్రలతోటి ఎక్కడికక్కడే ఎవరి లోపలికి వెళ్లకుండా కట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసినట్లయితే చింతూరు, అలాగే
తూర్పు గోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే తగిన సహాయక చర్యలు చేపట్టడానికి ఎస్డిఆర్ బృందాలను కూడా సిద్ధం చేశారు. అలాగే నిత్యావసరాలను కూడా సిద్ధం చేశారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా కానీ ముంపు గ్రామాల్లో ఉన్నవారిని, అలాగే వరద లంక గ్రామాల్లో ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులకి జిల్లా కలెక్టర్లు ఇక్కడ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం తాజాగా ఉన్న వరద పరిస్థితి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా నిలకడగా ఉండి తర్వాత పెరగొచ్చు అయితే తగ్గుముఖం పట్టొచ్చని కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది వరద గోదావరి తాజా పరిస్థితి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, రాజమండ్రి నుంచి.